అంటే ఇక్కడ చిన్న డౌటు. ఆ! బీటెక్ అయిపోయిన తర్వాత ఈరోజు సినిమా రిలీజ్ అయ్యే వరకు అంటే ఈ సినిమా ఈరోజు ఇంత పెద్ద హిట్ అయ్యే వరకు మధ్యలో అంతా స్ట్రగులే మీది. యాహ్! ఈ స్ట్రగుల్ పీరియడ్‌లో మ్యారేజ్ ఎలా అయింది? అది బేసిక్‌గా నా డెమో చేసుకున్నా సార్. డెమో చేసుకుంటే మన నేను ఇందాక చెప్పాను కదా! పెళ్లి, పెళ్లి, పెళ్లి అని. హ్మ్. సో, నాకంటే మా ఇద్దరు తమ్ముళ్ళ ముంగటయిపోయింది. హ్మ్. నేనొద్దన్నా. నాకు పెళ్ళొద్దు, ఏమొద్దు. తమ్ముళ్ళే చేసేయండి. అసలు ఇంకోటేమన్నా అంటే, పెద్ద కొడుకు పోయినట్టు అనుకోండి. ఇద్దరు కొడుకులకు పెళ్లి చేసుకొని వాళ్ళని చూసుకొని జాగ్రత్త. నేను ఒకవేళ ఒత్తే, నేను గెలిసి ఒత్తే నాకప్పుడు పెళ్లి చేయండి అది అని చెప్పుకున్నా. మీరు అలా మాట అంటే ఆ! నాకు నిజంగా, కన్నీళ్ళొచ్చాయి. నిజంగా సార్. నాకు అంటే ఆ పీరియడ్ అట్లా సార్ అది. మీకు ఎట్లా అంటే చెప్పాలో అర్థం కావట్లేదు. ఆ లాక్‌డౌన్ పీరియడ్‌లు అయన్నీ ఇంట్లో కూర్చొని తింటాం. అందరి కాడ చీప్ కాటం, చుట్టాలు పక్కల కాడ అది బాధ సార్. అదంటే ఇన్ని సంవత్సరాలు మళ్ళా లాక్‌డౌన్ ఇట్లాంటి బోనస్ వచ్చేటియి. సో, అయన్నీ అట్లా అనిపిచ్చి అప్పుడు మా అమ్మకి చెప్పిన, "అమ్మ వాళ్ళిద్దరే అనుకోవే, నేను లేననుకో" అని చెప్పి అనుకుంటే మా అమ్మ "ఏ చల్ పిచ్చోడనేది." ఆ తర్వాత మా నాన్న ఇట్లా కాదు వీనికి పెళ్లి చేత్తే పోడేమని చెప్పేసి అనుకున్నాడు.